నమస్కారం. సాగర్ సాక్షి న్యూస్. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా టీజర్ లాంచింగ్ కార్యక్రమం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో గూడ చైర్మన్ జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి ప్రారంభించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. గతంలో డైరెక్టర్ సత్య సలాది స్థానిక నటీనటులతో నిర్మించిన వారేవా జతగాళ్ల సినిమా విజయవంతం చేయడం జరిగిందని, ఇప్పుడు రెండవ సినిమా బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ చూసిన తర్వాత ఇది చాలా అప్డేట్ ఫిల్మ్ అనిపించిందన్నారు. ఈ సినిమా కథ కాకినాడ వాటర్ సీపోర్ట్ కేంద్రంగా జరుగుతున్న ఆయిల్ మాఫియా, రైస్ మాఫియా, పోర్టు కేంద్రంగా వివిధ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని, డ్రగ్స్, క్రికెట్, బెట్టింగ్ల వల్ల యువత చెడిపోతుందని, ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రజలందరూ ఆదరించాలని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న డైరెక్టర్ సత్య సలాది, ప్రొడ్యూసర్స్ పిట్టా మణిరాజు, సలాది శ్రీనివాస్, బాబు, ఇతర నటీనటులకు, సినిమా యూనిట్కు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు సలాది సత్య మాట్లాడుతూ ఈ చిత్రంలో ముఖ్య తారాగణం హీరోయిన్ ఎలిషా గౌస్, ఐటమ్ సాంగ్ ఖుషి యాదవ్, హీరో జెన్యూన్ స్టార్స్ లక్ష్మణ్, మెయిన్ విలన్ సలాది శ్రీనివాస్ బాబు, నీలం రమేష్, ఆది, వంశీ, ఇతర నటీనటులు నటిస్తున్నారన్నారు. సత్య సలాది కథ వివరిస్తూ వారాహి యాత్రలో కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడలో ఇచ్చిన సందేశాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కథపై పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి కథ రాయడం జరిగిందన్నారు. కథ చాలా అద్భుతంగా వచ్చిందని, ఫుల్ యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్స్, కామెడీ, సెంటిమెంట్, రొమాంటిక్ కోణాల్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదరించడానికి ముస్తాబవుతుందని ఆయన తెలిపారు. బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ టీజర్ రిలీజ్ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. ఈ రోజున ఎస్ఎస్ ఫిల్మ్ అకాడమీ వారి యొక్క రెండవ చిత్రం ట్రేజర్ విడుదల చేసుకోవటం జరిగింది. ట్రేజర్ చాలా గొప్పగా రావటం జరిగింది. మరి ట్రేజర్ ఎంత అద్భుతంగా తీసినటువంటి డైరెక్టర్ గారికి, సలాది సత్య గారికి, వారు దర్శకత్వంలో రూపొందిస్తున్నటువంటి బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అటువంటి సినిమా మరి నూతన నటీనటులను పరిచయం చేస్తూ, మరీ ముఖ్యంగా స్థానిక కళాకారుల్ని, స్థానిక నటీనటుల్ని ప్రోత్సహిస్తూ మన పెద్దాపురం నియోజకవర్గ స్థానికుడైనటువంటి సత్య సలాది గారు నిర్మిస్తున్నటువంటి ఏదైతే బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ సినిమా ఉందో దాన్ని ప్రేక్షకులు కూడా ఆదరించవలసినటువంటి అవసరం ఉంది. దానికి కారణం ఈరోజు సమాజంలో యువత ఏ విధంగా పాడైపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు ఏ విధంగా వారికి వారే కోరి వారి యొక్క ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఇటువంటి సినిమాలు తీసి యువతని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో తీయబోతున్నటువంటి ఈ సినిమాని ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు ప్రతి నిత్యం కూడా ఎప్పుడో మనకు గతంలో క్రికెట్ ఎప్పుడో వస్తూ ఉండేది. ఈరోజు ప్రతి నిత్యం క్రికెట్ ఆడటం అనేటువంటిది చాలా మంచి విషయం. కాకపోతే క్రికెట్ బెట్టింగ్లకి పాల్పడి మరి తెలుసున్న వారి దగ్గర, బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ అప్పు తెచ్చి ఆ అప్పులు తీర్చలేక, ఇంటిలో తల్లిదండ్రులకి సమాధానం చెప్పుకోలేక అనేక మంది యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ పోర్టులకు సంబంధించి ఈ సీ వాటర్ పోర్ట్ కానీ, యాంకరేజ్ పోర్టుల్లో కానీ మరి జరుగుతున్నటువంటి మాఫియా మీద కూడా ఈ సినిమా నిర్మించబోతా ఉన్నారు. పేద ప్రజలు
తినవలసినటువంటి బియ్యాన్ని కానీ వారికి అందించినటువంటి సరుకులను కానీ బడాబాబులు ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపెట్టబోతా ఉన్నందుకు దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ తారాగణం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించాలని, సినిమా పేరు బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అనేటువంటి సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. అలాగే ఈ ఎస్ఎస్ ఫిలిం అకాడమీ వారు వారవ్వ జతకాలనేటువంటి సినిమాని కూడా నిర్మించి అన్ని థియేటర్లలో కూడా ప్రేక్షకులకు చూపెట్టినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఇదే ఫిలిం బ్యానర్ మీద రెండో సినిమాగా నిర్మించబోతా ఉన్నారు. మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.